మహబూబ్ నగర్ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ బీఆర్ఎస్ పార్టీ గత 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. పార్టీ సాధించిన విజయాలు ప్రతి కార్యకర్త గర్వపడేలా ఉన్నాయన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు నిర్వహించినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అంటూ ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 15 ఏళ్లు పోరాటం చేశాడు కేసీఆర్ గారు. ఆ పోరాటంలో నేను కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా ఒకటే అన్నాడు ఆ రోజు, నువ్వు తెలుగుదేశంలో ఉండు, కానీ నాకు దయాకర్ ఒక లెటర్ కావాలని చంద్రబాబు గారితో తెలంగాణకు అనుకూలంగా అడిగాడు. నేను జేఏసీ మెంబర్నున్నా రాష్ట్ర స్థాయిలో, నేను చంద్రబాబు లెటర్ ఇయ్యనన్నాడు. చంద్రబాబుకు సపోర్ట్ గా కడియం సీఎది రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు, మేము ఒక 15 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీకి రిజైన్ చేస్తామని బెదిరిస్తే చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చారు తప్ప తెలంగాణ మీద ప్రేమకు తీయలే. ఆ లెటర్ తీసుకెళ్ళి కేసీఆర్ గారికి ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఉద్యమ సభలో నా మీద కూడా కేసులు అయినాయి, నేను కూడా ఇబ్బంది పడ్డా. ఆ ఉద్యమాన్ని రూపకల్పన చేసి ఉద్యమం చేపట్టిన కేసీఆర్ గారు చాలా మంది అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తారు. ఇచ్చింది మీరేనయ్యా. నేను నిమ్సాసక్ హాస్పిటల్ పోయిన ఆ రోజు సావు బతుకులో ఉన్నాడు కేసీఆర్ గారు. అప్పుడు ఢిల్లీకి ఫోన్ చేసిగా డాక్టర్లు బతకడంటే వెంబడే అనౌన్స్ చేశారు, తెలంగాణకు మేము అనుకూలంగా ఉన్నాం ఇచ్చేస్తామంటే అప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాం. ఆ రోజు అనౌన్స్ చేయకపోతే పిల్లలు చనిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు మేము తెలంగాణ ఇచ్చినామని అంటారు. అయ్యా నేను ఎప్పటికంట స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందని చెప్తామా మనం? మహాత్మా గాంధీ పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందని స్వాతంత్రం వచ్చిందని అంటావా లేదా? మరి బిడ్డ స్వాతంత్రం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటాం, మరి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది మనం ప్రజలలో తీసుకుపోవాలి. బిడ్డ మీరు ఇచ్చింది కాదు.